ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీపై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ మరో 24 గంటల వరకు ఉంటుందని తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో కూడా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సో ఏపీ వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు ఇవాళ రేపు కూడా కొనసాగబోతూ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పగటిపూట అంతా కూడా తీవ్రమైన ఎండతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సాయంత్రం కాగానే ఒకసారిగా వాతావరణం చల్లబడిపోవడం, దట్టమైనటువంటి మేఘాలు అలుముకొని ఒకసారిగా కూడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి ఓ మోస్తరు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే కనుక విశాఖ, అనకాపల్లి, అదేవిధంగా కోనసీమ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ మరికొన్ని ప్రాంతాల్లో కూడా సాయంత్రం కాగానే వర్షాలు కురుస్తాయి. అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఇవి కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ వర్షాలు సంబంధించి కూడా ఇవాళ రేపు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎక్కువగా ప్రభావవంతంగా కురిసే అవకాశం ఉంటుంది. రేపు చాలా చోట్ల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పుడు సాధారణంగా కూడా వర్షాలు కురిసే అవకాశం లేదు. కాకపోతే వాతావరణంలో ఒక ఆవర్తనం కొనసాగుతూ ఉండడం, అదేవిధంగా క్యూములో నింబస్ మేఘాలు కూడా దట్టంగా అలుకున్న నేపథ్యంలో ఈ వర్షాలు, అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాల సీజన్ కాకపోవడంతో రైతులంతా కూడా పంటలన్నీ పండించుకుని సిద్దమవుతున్న వేళ అకాల వర్షాలు ఇప్పుడు ముంచెత్తుతున్న నేపథ్యంలో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా మామిడి, మొక్కజొన్న, అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి కూడా చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది రైతులు. అకాల వర్షాల కారణంగా రైతులు ప్రిపేర్డ్గా లేనందున ఈ నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ తగు సూచనలు కూడా జారీ చేస్తుంది. ఏదైతే రాత్రి సమయం, అదేవిధంగా సాయంత్రం వేళల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ వర్షాలు ఇవాళ రేపు కొనసాగిన తర్వాత మళ్లీ వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక వేడిమితో కూడినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సూర్యుడి తాలూకా బాగబాగలు అనేవి మొదలు కాబోతూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా చేస్తుంది. ఇప్పుడు ఈ మార్చి, అదేవిధంగా ఏప్రిల్లో ఈ ఉష్ణోగ్రతలు అనేవి తారాస్థాయికి చేస్తే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున దాదాపు 45 డిగ్రీలను పైబడి కూడా ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితులను దాటి మరింత ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ముందు రోజుల్లో ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాలకు సంబంధించి కూడా ఇప్పుడు మే నెలలో చివరిలోనూ లేదా జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయి. అప్పటి వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ క్యూములో నింబస్ మేఘాలు, ద్రోణులు కానీ ఏర్పడితే కనుక అకాల వర్షాలు మళ్లీ అక్కడక్కడ ముంచెత్తే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే రుతుపవనాలకు సంబంధించి వచ్చిన తర్వాత కూడా వర్షాలు ఈ ఏడాది సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే ఐఎండీ నివేదికల ప్రకారం ఈ కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కరువు వంటి పరిస్థితులు కూడా ఉంటాయి. గత ఏడాది మన సీజన్లో చూస్తే రుతుపవనాలు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో అనేక రైతులు ఆనందం వ్యక్తం చేసినప్పుడు కూడా కొన్ని నష్టాలు కూడా వాటిని ఈసారి వర్షపాతం చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ అకాల వర్షాల కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అంటే పాడేరు, అరకు, పార్తీపురం, మన్యం, అలాగే గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ అకాల వర్షాలతో పాటు కూడా వడగళ్ల వాన ఎక్కువగా కురుస్తూ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా మనం చూసాం. పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసినాయి. దీనివల్ల గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున రైతులు పంట నష్టపోయారు. అదేవిధంగా రాత్రి సమయంలో ఎక్కువగా కూడా ఈ బలమైన ఈదురుగాలులు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ చెట్లు అవి కూడా కూలిపోవడం, విద్యుత్ అంతరాయాలు
అటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అకాల వర్షాల కారణంగా. అయితే ఇవాళ రేపు ఈ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇవాళ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి, రేపటి నుంచి కాస్త తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ గాలి దుమారం అనేది చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో చెట్ల కింద ఉండడం, అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సంజయ్. రైట్ విక్రమ్.